కలంకారీ అనగానే మనకు గుర్తొచ్చేవి చీరలు. సహజ రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలను చిత్రించే అద్భుతమైన కళ ఈ కలంకారీ. ఈ కళకు గొప్ప చరిత్రే ఉంది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టిన ఈ కళ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కలంకారీ ఉత్పత్తులు ప్రపంచ నలుమూలలను వ్యాపించాయి. ఈ కళ ఎక్కువగా హిందూ సంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. రామాయణం, మహాభారతం, శివపురాణం మొదలైన వాటిని ప్రతిబింబించే పాత్రలను చిత్రిస్తూ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. కలంకారీ అద్దకంలో మహిళలదే కీలక పాత్ర. రంగుల తయారీ నుండి డిజైన్ వేయడం, రంగులను అద్దడం, మార్కెట్కు తరలించడం అన్ని పనుల్లోనూ మహిళలే పాల్గొంటారు. దేశంలో ఎక్కడా లేని ఈ కళ శ్రీకాళహస్తిలోని ఈ మహిళల చేతుల్లో మాత్రమే రూపుదిద్దుకుంటోంది. ఇక్కడి మహిళలంతా ఓ సమాఖ్యగా ఏర్పడి కలంకారీ వృత్తికి జీవం పోస్తున్నారు. భవిష్యత్తు తరాల్లో ఈ కళ అంతరించిపోకుండా బతికించుకుంటున్నారు. కలంకారీ కళలో కావాల్సింది ఏకాగ్రత, ఎంతో ఓపిక, పనిలో నైపుణ్యం. ఇవన్నీ ఉంటే కాని ఆ చీరకు అందాల్ని తొడగలేరు. ఒక్క డిజైన్ వేయడానికి రోజుల సమయం పడుతుంది. అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు, ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు. కలంకారీ డిజైన్ ప్రింట్ చేసే పద్ధతిని ఒక్కసారి పరిశీలిస్తే మొదట ప్లెయిన్ తెల్లని చీరను తీసుకుంటారు. రాత్రి స్వచ్ఛమైన నీటిలో నానబెడతారు. ఉదయాన్నే ఉతకడం జరుగుతుంది. అలా ఉతకడం వల్ల తెల్లని చీరకున్నటువంటి గంజి పూర్తిగా పోతుంది. అలా గంజి తీసేసిన చీరను ఆరబెట్టిన తర్వాత వేడి నీళ్లలో నానబెట్టి ఏమాత్రం గంజి చీరకు పట్టుకోకుండా పూర్తిగా గంజి పోయేటట్టు ఉతుకుతారు. తర్వాత ఆ చీరను ఆరబెడతారు. ఆరిన చీరను తీసుకుని స్వచ్ఛమైన పాలల్లో కరక్కాయ పిండిని కలిపి అలా కరక్కాయ పిండి కలిపిన పాలల్లో గంజి తీసిన చీరను అందులో ముంచి బాగా కలిపి పాలను పిండి ఆ తర్వాత ఆరబెడతారు. అప్పుడు తెల్లని చీర లైట్ గోధుమ రంగులోకి మారుతుంది. అప్పుడు ఆ చీరపై చింతకొమ్మలతో తయారు చేసిన బొగ్గుతో డిజైన్ వేస్తారు. ఇక్కడ ప్రతి పని కూడా మహిళలే చేస్తారు.
ఇప్పుడు ఈ మహిళ వేస్తున్న డిజైన్ బ్లౌజుకు సంబంధించిన డిజైన్. ఈ పీస్ వైట్ పీసు, దీన్ని నీళ్ళల్లో నానబెట్టి ఉతికి ఆరేసినాక పాలల్లో కరక్కాయ పొడి పాలులో పిండి మళ్ళీ ఎండబెట్టినాక ఈ విధంగా స్కెచ్ చేసుకోవాలి. బ్లౌజ్ సెట్కి బ్యాక్ సైడ్ ఇది. అవుట్లైన్ వేసుకుంది చింతపొక్కుతో వేసుకుంటున్నాము. చింతపుల్లలు సన్న పుల్లలు ఎండబెట్టి కాల్చి ఇసుకతో ఆపేసి నిప్పుల్ని ఆర్పేసినాక ఆ బొగ్గుల్ని తీసుకుని వచ్చి ఈ విధంగా స్కెచ్ చేసుకుంటాం మేము. స్కెచ్ చేసిన తర్వాత ఎదురు పుల్ల ఇది ప్రెస్ చేసుకుంటూ రాయాలి. ఆ కలర్ ఇప్పుడు బ్లాక్ రావడానికి దాన్ని వాటర్ తయారు చేయడానికి వచ్చి ఇనుము తాటి బెల్లము వేసి 20 days అట్లా ఉంచుతారు దాన్ని. 20 days అలా డిజైన్ వేసిన తర్వాత తాటి బెల్లం, మామూలు బెల్లం, ఇనుము ముక్కలతో కలిపిన మిశ్రమంలో నీళ్లు పోసి దానిని 20-30 రోజులు నానబెడతారు. అలా నానబెట్టిన తర్వాత వచ్చిన ఈ నల్లని మిశ్రమాన్ని వెదురు పుల్లతో తీసుకుని మొదటగా చింతబొగ్గులతో వేసుకున్న డిజైన్ మీద మళ్ళీ డిజైన్ వేస్తారు. అప్పుడు ఆ బట్టకి డిజైన్ గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ చీరను మళ్ళీ వేడి నీళ్లలో ఉడకబెడతారు. నల్లగా ఉన్న డిజైన్ కాస్త ఎరుపు రంగులోకి మారుతుంది. అప్పుడు ఆ చీరను పేడలో నానబెట్టి స్వచ్ఛమైన ఏటి నీటితో ఉతుకుతారు. ఆ తర్వాత సన్నటి ఇసుకలో ఆరబెడతారు. అప్పుడు గోధుమ రంగులో ఉన్న చీర కాస్త స్వచ్ఛమైన తెల్ల రంగు వస్తుంది. అప్పుడు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను చీరపై అద్దుతారు. ఆ కలర్స్ మామూలుగా కొన్ని ఉడకబెట్టుకుంటాము. ఇది దానిమ్మ చెక్కలు ఉంటాయి. దానిమ్మ చెక్కలు అవి బాగా కొట్టి దంచుకొని ఉడకబెట్టుకుంటే అది ఒక కలర్ వస్తుంది. ఇండిగో బ్లూ అవి ఉంటాయి. దాన్ని కొద్దిగా అల్జీరియను నానబెట్టుకుంటే అది ఒక కలర్ వస్తుంది. ఈ కలర్లే కాకుండా ఇప్పుడు ఆ బ్లూలో మళ్ళీ ఎల్లో కలిపామనుకో కరక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు ఉడకబెట్టుకుంటాం నీళ్ళు. ఆ నీళ్ళు దీంట్లో కలిపామనుకో ఫస్ట్ బ్లూ వేస్తాం. బ్లూ వేసిన తర్వాత మళ్ళీ ఎల్లో కలిపామంటే బాటిల్ గ్రీన్ అవుతుంది. బ్లూ కావాలన్నా బ్లూతోనే వదిలేయచ్చు శారీని. ఈ కలర్సే చేంజ్ మిక్సింగ్ చేసుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. అద్దిన రంగులు ఆరిన తర్వాత ఆ చీరను ఐరన్ చేసి స్టాల్స్ లో అమ్మకానికి సిద్ధంగా ఉంచుతారు. కాళహస్త్రి అంటే కలంకారే ప్రాముఖ్యత. కాళహస్త్రిలో కలంకారే తయారవుతుంది. ఇంకెక్కడ అవ్వదు మన భారతదేశంలో. కాళహస్త్రిలోనే కలంకారీ తయారవుతుంది. ప్లెయిన్ శారీ తీసుకున్నామనుకో అది ప్లెయిన్గా కనబడుతుంది చూడడానికి. దాన్ని మేము కలంకారీ రాసి అంతా ప్రాసెస్ చేసిన తర్వాత దానికి ఒక అందం వస్తుంది. కలంకారీ అనేసి దానికి ఒక అందం వస్తుంది. ప్రపంచ స్థాయిలోనే మంచి గుర్తింపు ఉంది. కాళహస్త్రి అంటే కలంకారీ అని గుడికి వచ్చిన వాళ్ళు, గుడికి వచ్చినా తిరుమలకి వచ్చినా అందరూ ఇక్కడికి వచ్చి కలంకారీ ఫేమస్ అని తీసుకొని పోతూ ఉంటారు. దేశ విదేశాలకు కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అందరూ డోక్రా మహిళలు ఎక్కువగా నేర్చుకొని డోక్రాలో లోన్ల వల్ల ఈ పెట్టుబడులు పెట్టుకొని తయారు చేసుకొని అవి అమ్ముకున్న తర్వాత లోన్లు కట్టుకొని మిగిలింది మేము ఎత్తుకుంటూ ఉంటాం. కేవలం ఈ పని మహిళలే చేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతూ ఉంటాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలేబులు, జంతు రూపాలు గల వస్త్రాలు,
వివిధ పుష్పాలతో కూడిన డిజైన్లు మొదలైనవి మధ్య ఆసియా మార్కెట్ కోసం తయారు చేస్తే, కుట్టు పనిని పోలి ఉండే జీవమున్న చెట్లు లాంటి డిజైన్లు ఐరోపా మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. దుస్తులకు అవసరమైన అంచులు మరియు గోడలకు వేలాడదీయగలిగే చిత్రపటాలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతవుతూ ఉంటాయి. ధరించే వస్త్రాలకు అవసరమయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతవుతూ ఉంటాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులు వస్తు మార్పిడి పద్ధతి ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను, ముఖ్యంగా కలంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కలంకారీలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే, ఈ విధానంలో వాడే రంగులు అన్నీ సహజ సిద్ధమైన రంగులే, కూరగాయల నుంచి సేకరించినవి. ఇవి శరీరానికి ఏ విధమైన హాని చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కుని మచిలీపట్నం ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకుని వెళ్లేవారు. 19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా బలిజ కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయంపై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించేవారు. ప్రస్తుతం కాళహస్తి చుట్టుపక్కల సుమారు 300 మంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయటం మొదలైన కలంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇరవైవ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలా మంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్లడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది. 1950లలో కమలాదేవి చటోపాధ్యాయ అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో పునరుజ్జీవనం పొందింది. కాళహస్తి ముఖ్యంగా కలంకారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహిళా సంఘాలతోని ఈ కలంకారీ అద్దకం అంటారు. ఇది మొత్తము నేచురల్ కలర్స్తో, ప్రకృతి సిద్ధమైన కలర్స్ తోటి ఈ బట్టలపైన ఆ రంగులు అద్దడం మొత్తం మన స్త్రీలే చేస్తారు, మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళే చేస్తారు. దీంట్లో వాళ్ళు బ్యాంక్ లోన్లు తీసుకున్న లోన్లను ఈ విధంగా వీటికి పెట్టుబడి పెట్టుకొని వాటిలో మంచి ఆదాయం పొందుతూ ఇక్కడ ఈ డిఆర్డీఏ తరఫున జరిగే ఈ తీసుకున్న ఈ షాప్ ద్వారా, అంటే ఈ స్టాల్ ద్వారా వాళ్ళ దళారీ వ్యవస్థ అనేది లేకుండా డైరెక్ట్గా వాళ్ళ సరుకును తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని వాళ్ళు మంచి ఆదాయం పొందుతూ వాళ్ళ పిల్లల చదువులకు ఇంకా వాళ్ళ జీవనోపాధులు పెంపొందించుకుంటూ ఉంటున్నారు.
కలంకారీ చిత్రకారుల హస్తకళా కౌశలాన్ని చూడడం కనులకు విందు. కళాన్ని వ్రేళ్లతో పట్టుకుంటారు. కావలసిన రంగులో ముంచిన చిన్న గుడ్డను కాని దూదిని కాని కలంలో పట్టి వ్రేలితో నొక్కుతూ కావలసినంత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ పై రేఖా చిత్రాల మీద వర్ణం వేస్తాడు. నిపుణుల చేతిలో సంపూర్ణంగా చిత్రించిన చిత్రాలు చైతన్యవంతంగా తయారవుతాయి. రంగులు కనులకు కొట్టవు. నాజూకైన వర్ణాలు అతి మృదువుగా, కంటికి ఇంపుగా, సమరస భావంతో చల్లగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. కలంకారీ అనేది ఒక ప్రాచీన కళ. అనేక శతాబ్దాల పాటు సంప్రదాయంగా కళాకారులు గట్టి బట్ట మీద పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ గల గాథలకు అపురూపంగా చిత్రాలు వేసి ఆ బట్టను దేవాలయాలలో తెరలుగాను, గోడలకు అలంకారాలుగాను ఉపయోగించేవారు. దేవాలయాలలో శిల్పాలు, దేవతా విగ్రహాలు, వివిధ కుడ్య చిత్రాలు మొదలైన వాటి నుంచి కలంకారీ కళాకారులు స్ఫూర్తిని కలిగించుకున్నారు. దేవతా విగ్రహాల శిల్పకళ నైపుణ్యాన్ని, విగ్రహాల ఆభరణాలను, బొమ్మలను చూసి అనేక విషయాలను గ్రహించారు. ఫ్రెస్కో పెయింటింగ్ లాగే కలంకారీ అద్దకాలు రామాయణ, మహాభారత చిత్రాలతో అతి రమణీయంగా ఉంటాయి. దివ్యమైన కలంకారీ కళ కళాకారుల హస్తకళ నైపుణ్యం కాదు, చిత్రకళ చాతుర్యం కాదు, ఒక విధమైన అపూర్వ భగవద్భక్తిని ప్రకటిస్తూ ఉంటాయి. మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ చీరలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మధ్యదళారుల నుండి కాపాడేందుకు చిత్తూరు జిల్లా DRDA గ్రామీణ హస్తకళల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీకాళహస్తికి 3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కలంకారీ వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. కర్లపొడి కొయ్య బొమ్మలు కూడా విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఈ రూరల్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ అనేది 2010 నుండి రన్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ సెంటర్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లోకల్ గ్రామీణ హస్తకళల కేంద్రం అనేసి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల విలేజుల్లోనే అన్ని ఐటమ్స్ తయారవుతాయని వాళ్ళకి మార్కెటింగ్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ సెంటర్ ఇక్కడ పెట్టారు. ఇది మొత్తం SHG మెంబర్సే తయారు చేస్తారు ఈ ఐటమ్స్ మొత్తం కూడా. ఇక్కడ వాళ్ళకి మార్కెటింగ్ బాగా కల్పించాలి, గ్రామీణ అభివృద్ధి కోసమే ఇది పెట్టారు. ఈ సెంటర్ వచ్చి DRDA చిత్తూరు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండల మహిళా సమాఖ్య నడిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం SHG మెంబర్స్ వచ్చి 30 గ్రూప్స్ అంటే 30 సంఘాల వాళ్ళు ఇక్కడ ఐటమ్స్ పెడతారు. 30 సంఘాల వాళ్ళంటే 300 కుటుంబాల దాకా ఇక్కడ ఈ ఐటమ్స్ మీదే ఆధారపడి జీవనాధారము సాగిస్తున్నారు. కలంకారీ అనేది ఫేమస్. కలంకారీ, వుడ్ కార్వింగ్, లాక్యూర్ వేరు, బీడ్స్, బ్యాగ్స్, టెరకోట్ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ అంతా ఇక్కడ
ఇక్కడ చిత్తూరు డిస్టిక్ ఇక్కడ లోకల్లోనే దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఫేమస్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఏంటంటే కలంకారీ అనేది నేచురల్ కలర్స్ వరల్డ్ ఫేమస్. ఇవి ఇక్కడ వాళ్ళు శ్రీకాళహస్తి పీపుల్స్ ఎస్ఎస్జి మెంబర్సే తయారు చేస్తారు. ఇవి ఎక్కడ కానీ దొరకవు కాబట్టి ఫారినర్స్ ఎక్కడ ఎవరు వచ్చినా కానీ మంచి డిమాండ్. ఇక్కడ మంత్లీ సేల్ కూడా ఈ 4 years నుంచి ఎవ్రీ మంత్ కూడా 2 lakhs అబవ్ ఇక్కడ సేల్ జరుగుతూ ఉంటుంది. శ్రీకాళహస్తికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం కర్లపొడి. ఈ గ్రామం కొయ్య బొమ్మలకు ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామంలో ఏ గుమ్మాన్ని తట్టినా కొయ్య బొమ్మలే దర్శనమిస్తాయి. ఈ కొయ్య బొమ్మలను సైతం ఇక్కడి మహిళలే తయారు చేయడం ఎంతో ప్రాధాన్యం. రెప్పాల కొయ్య చెట్ల నుండి ఈ కొయ్య బొమ్మలను తయారు చేస్తారు. ఈ గ్రామ సమీపాన అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడ లభించే రెప్పాల కొయ్య చెట్ల నుండి కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీలో మహిళలే పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. కర్లపొడి ఈ విలేజ్ మొత్తము మైనారిటీ పీపుల్స్ వాళ్ళంతా. అక్కడ కూడా ఈ మహిళలే ఎక్కువగా అక్కడ కుంకుమబరళ్ళు, అక్కడ చెక్క బొమ్మలు అవన్నీ తయారు చేసుకొచ్చి అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా పట్టణాలకు వీటికి వేస్తుంటారు. అట్లే ఇక్కడ క్రాప్ సెంటర్లో కూడా మనకు ఈ కలంకారీ క్రాప్ సెంటర్లో కూడా వాళ్ళ బొమ్మలు ఇక్కడ తీసుకొచ్చి వేస్తుంటారు. దీని ద్వారా వాళ్ళకి మంచి రేట్లు కూడా పొందుతున్నారు. మహిళల నైపుణ్యానికి అద్దం పట్టే ఈ కలంకారీ కళను మనము ఆదరిద్దాం. భవిష్యత్తు తరాలకు కలంకారీ కళను అందిద్దాం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కలంకారీ కళ మహిళల చేతుల్లో రూపుదిద్దుకోవడం ఎంతో గర్వకారణం. కలంకారీ మహిళలకు వనితా టీవీ వందనాలు.